ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఎలక్ట్రిక్. ఈరోజు ఒక బీస్ట్ లెవెల్ మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం. ఎన్నో మైలేజ్ టెస్ట్లు చేసిన, మంచిర్యాల టు హైదరాబాద్, మంచిర్యాల టు వరంగల్, ఇంతవరకు కూడా వెళ్ళిన. కానీ బండి పర్ఫార్మెన్స్ టెస్ట్ మాత్రమే చేసినాం. ఈ బండి ఇంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళగలదు అని చూపించిన. కాకపోతే సింగిల్ బ్యాటరీ, సింగిల్ ఛార్జ్, మంచిర్యాల టు వరంగల్ అప్రాక్సిమేట్లీ 165 to 170, 180 కిలోమీటర్స్ ఉంటుంది. వయా కరీంనగర్, షార్ట్ కట్లో కాకుండా హైవే టు హైవే. అండ్ ఇంతవరకు అన్ని సింగిల్ రైడ్ మైలేజ్ టెస్ట్లే జరిగినాయి, అంటే బండి పర్ఫార్మెన్స్ టెస్ట్లు అనవచ్చు వాటిని. కానీ ఇది మాత్రం బీస్ట్ లెవెల్ మైలేజ్ టెస్ట్. వెనక 25 kg, ముందట కింద 35 kg, మీద మళ్ళీ 25 kg తాలూకా బ్యాటరీ వెయిట్స్ ఉన్నాయి. నేను ఒక 55 kg, అంటే డబుల్ రైడింగ్లో సింగిల్ బ్యాటరీ, సింగిల్ ఛార్జ్, మంచిర్యాల టు వరంగల్. బ్యాటరీ నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే 250 to 300 కిలోమీటర్స్ రావాలి. చూద్దాం ఎంత వస్తుందో. డబుల్ రైడింగ్లో ఫుల్ టాప్ టు టాప్ థర్డ్ మోడ్ ఫుల్ స్పీడ్లో కొట్టిద్దాం. 45 to 50 దీని తాలూకా టాప్ స్పీడ్ ఇది బండిది. బండి వచ్చేసి మన TMS ZL3 డ్యూయల్ లైట్. ఎందుకంటున్నా అంటే ఇందులో సింగిల్ లైట్ ఇంకోటి ఉంది మోడల్, ఇది తర్వాత చూపిస్తా పోను. సో దీని రైడ్ ఎట్లా జరిగింది, ఎన్ని కిలోమీటర్లకి ఎంత పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది అంటే ఇది ఓన్లీ బండి డిస్ప్లేలో చూడడం కాదు, మొబైల్ యాప్లో చూపిస్తా. బండి అనేది మొబైల్కి కనెక్ట్ అవుతుంది. మొబైల్లో చూసుకోవాలి మన ఎంతెంత పర్సెంటేజ్ ఉంది. ఇప్పుడు ఫోన్లో 100% ఉందా, 99% ఉందా, 58% ఉందో ఫోన్ చూపెడుతుంది. మరి బండి కూడా చూపెట్టాలి కదా. పాత కాలంలో నా చిన్నప్పుడు డబ్బా ఫోన్లలో 4 పాయింట్లు 5 పాయింట్ల ఫోన్లు ఉండే. ఇప్పుడు అంటే పర్సెంటేజ్ వైజ్గా చూపిస్తుంది. మరి ఇంక ఓల్డ్ జనరేషన్ ఎన్ని రోజులు మొబైల్ కనెక్ట్ చేసుకోండి, పర్సెంటేజ్ చూపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ ఎన్ని కిలోమీటర్లు పోతుందో చూపిస్తుంది. బ్యాటరీ బండి ఉన్న కాడ నుంచి ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టిరో చూపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చో, ఎంత లైఫ్ పెండింగ్ ఉందో చూపిస్తుంది. ఆ బ్యాటరీ మొత్తం ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు బ్యాటరీ లైఫ్ వస్తుందో చూపిస్తుంది. ఫుల్లీ అడ్వాన్స్డ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే స్టాక్లో బ్యాటరీ మొబైల్కి కనెక్ట్ అవ్వడం కాదు, బండి కూడా మొబైల్కి కనెక్ట్ అవుతుంది. ఇంకా పోను ఛార్జర్లు కూడా మొబైల్ కనెక్ట్ కావాలి అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫుల్లీ అడ్వాన్స్డ్ అయిపోతున్నాయి. పెట్రోల్ బండ్లలోనే అడ్వాన్స్డ్ వస్తున్నాయి, మొబైల్ యాప్లని అవి ఇవి అని. ఎలక్ట్రిక్ వెహికల్ ఇది ఎట్లా పడితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా రాదు అన్న ఇలా రావడంలో ఆశ్చర్యం ఏమున్నది. రైడ్ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ షోరూమ్. బ్యాటరీ చూసుకున్నట్టయితే 100% ఫుల్లీ ఛార్జ్డ్. అండ్ బ్యాటరీ వోల్టేజ్ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ వోల్టేజ్ 53.1, సరే 53 వోల్టేజ్ అనుకోండి. 53 వోల్టేజ్ ఉంది. సో అంటే మెయిన్గా వోల్టేజ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేను వరంగల్కి ఇంకో ట్రిప్ వేసిన, ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. వోల్టేజ్ గురించి ఈ వీడియోలో అంత మెన్షన్గా నేను వీడియో తీసేటప్పుడు కానీ నేను కూడా గమనించలేదు. కానీ పర్సంటేజ్ మాత్రమే చూసుకుంటే అట్లా వెళ్ళిన. పెద్దపల్లికి వచ్చేసరికి 20% అయిపోయింది. కానీ వోల్టేజ్ చూడండి 53నే ఉంది. కరీంనగర్కి వచ్చేసరికి 38% అయిపోయింది. వోల్టేజ్ 52.7, ఇంచుమించు సంథింగ్ 53 దగ్గరలోనే ఉంది అంత దూరం వెళ్ళినాక కూడా. అండ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్లిప్. అంటే నేను ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే చెప్తా. హుజరాబాద్కి వచ్చేసరికి 54% అయిపోయింది. కానీ బ్యాటరీ వోల్టేజ్ చూసుకుంటే 52.5 ఉంది. ఇంకా రీచ్డ్ కాజీపేట్ 73% అయిపోయింది. స్టిల్ 52 వోల్టేజ్ ఉంది. అంటే ఏమాత్రం వోల్టేజ్ తగ్గింది అసలు, వోల్టేజ్ 198 అంటే ఆల్రెడీ ఇంతకుముందు తిరిగిన బండి, టెక్స్టైల్స్లో తిరిగినాయి కాబట్టి ఆల్మోస్ట్ 160, 170 తిరిగింది. అది అటు ఇటు తిరుక్కుంటా వచ్చిన, అందుకే ఫుల్ వీడియో తీయలేదు. మన కాజీపేటలో మన బ్రాంచ్ వచ్చేసి అప్పుడు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆ ట్రిప్లో కాజీపేట షోరూమ్ రీచ్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇక్కడ దాకా రీచ్ అయినాక 20 to 30% మిగిలి ఉండాలి అని చెప్పిన. ముందు క్లిప్లో చూసినట్టు 25% మిగిలింది అటు ఇటుగా. సో ఇంకా
అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది ఆ 25%తో. ఎమర్జెన్సీ మోడ్ మీద ఇంకో 20 వరకు వెళ్తుంది, కానీ ఎమర్జెన్సీ మోడ్ ఆన్ చేయద్దు. ఎమర్జెన్సీ ప్రతిసారి ఆన్ చేయద్దు కాబట్టి అది సపరేట్, దాని లెక్క కిందకి రాదు అది. సో మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్. బ్యాటరీ ఎవరైతే తీసుకుంటారో ఆ కస్టమర్ చాలా లక్కీ పర్సన్.